చూడండి వెళ్ళే వరకు ఇదే పరిస్థితి అండి. వైసీపీ వస్తే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం, టీడీపీ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఇదే ప్రజా సమస్యలను వదిలేసి, ప్రజలకు బాధలు వదిలేసి, వీళ్ళ వ్యక్తిగత కక్షల్ని తీర్చుకోవడానికి, పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నారు తప్ప వీళ్ళు నిజంగా ప్రజాసేవ చేసినట్టు చేయడానికి వస్తున్నట్టు కనపట్లే. గతంలో మనం చెన్నైలో చూసాం. ఇదిగో చూడండి, ఇదిగో ఎట్లాగా ఉంటుంది. చెన్నైలో జయలలిత వర్సెస్ కరుణానిధి. వాడిని వీడిది అనుకోవడం, వీడిని వాడిని అనుకోవడం, వాడిని అసెంబ్లీలో వీళ్ళు లొంగి ఇప్పేస్తే వాడు జాకరీలు చెప్పిస్తారు. వాళ్ళిద్దరూ పోతేనే కానీ రాష్ట్రాన్ని దరిద్రం వదలలేదు. ఇప్పుడు కొడుకు స్టాలిన్ తగ్గ అటువంటి కార్యక్రమంలో వెళ్ళేసి నీట్గా తన పని తాను చేసుకొని వెళ్తున్నాడు. అది మానేసి వీళ్ళు వాడి మీద వీడి మీద వాడు, వైసీపీ మీద టీడీపీ, టీడీపీ మీద వైసీపీ కొట్టుకొని వస్తున్నారు. రాష్ట్రాన్ని తగలెట్టేస్తున్నారు. వాడింత తినేసాడంటే వీడింత తినేసాడు, వీడింత తినేసాడంటే వాడంత తినేసాడు. మొత్తం ఇద్దరు కలిపి తినేస్తున్నారు. ప్రజల సమస్యలను వదిలేసి సంపదను సృష్టించారు చంద్రబాబు నాయుడు. మరి ఈ రకమైన సంపదని ఎలాంటి రోడ్లను పెట్టే ఇదే సంపదని ప్రజలు ఎత్తి మీద రుస్తున్నారంటే మరి అర్థం కావట్లే. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి. ఏంటంటే బాబా కేవలం ఈ రోడ్డు వల్లనే ఆయన్ని ఓడిపోవడం కారణం మిగతా కారణాల కన్నా 65% ఈ రోడ్డు వల్లనే అదీప్ రాజు గారు ఓడిపోవడానికి. బాహాటంగా మీటింగ్లో కార్యకర్తలే, సొంత పార్టీ కార్యకర్తలే నిలదీస్తే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు వచ్చిన అదే పరిస్థితి ఇంకా అసలు సంవత్సరంన్నర దాటిపోయినా కానీ ఏ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. ఏమంటే ఆడు తినేశాడు, వీడు తినేశాడు. మరి ఆయన తినేసినప్పుడు అధికారంలో వచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర పరిస్థితిని మీకు అర్థం కాదా? అర్థం కాకుండా హామీలు ఇచ్చేస్తారా? ఎలా హామీలు ఇచ్చేస్తారు? మరి హామీలు ఇచ్చినప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత లేదా? అంటే ప్రజలను మోసం చేసినట్టేనా? మోసం చేసి గవర్నమెంట్ గెలిచినట్టేనా?
ఫ్లైఓవర్ పెట్టి ఇలాగే గుంతలతో ఉంటే ప్రెజర్ ఎక్కువయ్యి లైఫ్ తక్కువైపోయి పడిపోతుంది. అంటే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకోకపోతే వచ్చే సమస్యలు అలాగే ఉంటాయి. అంటే అప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టేది లక్షల్లో ఖర్చు పెట్టాలి వస్తుంది. అయినా ప్రభుత్వాలకు అవసరంలా. అలా అయితేనే కాంట్రాక్టులు డబ్బులు వస్తాయి. 1000 రూపాయలు ఖర్చు పెట్టేది లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే డబ్బులు వస్తాయి కాంట్రాక్టులకి. అది చేస్తారో అర్థం కాదు. గవర్నమెంట్ రోడ్లు ఉన్నాయండి, నేను ప్రశ్నిస్తానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడట్లేదు. ప్రజలు కూడా తన్ను కూడా నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆయనకు మొదట్లో ఉన్నంత క్రేజ్ లేదు. ఎందుకంటే మరి అది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీలో భాగంగానే మరి అలా చేస్తున్నారు, మరి అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీలో మాత్రం పనులు అసలు ఏమీ అవ్వట్లేదండి. ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయని. మరి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే క్షేత్రస్థాయిలో ఓట్లయితే ప్రజలు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు ఓట్లు వేయిస్తారా? లేదంటే చంద్రబాబు నాయుడును మీరు సెక్రటరీలో కూర్చుంటే ఓట్లు వేస్తారంటే మీకు బాగుంటే పర్లే. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కానీ ఇబ్బంది పడినా పర్లే. మరి దాని మీద దృష్టి పెట్టకుండా ఇవన్నీ ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా మీరు ఎట్లా మాట్లాడతారో మరి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడైనా మేల్కొకపోతే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వస్తాయి. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. సూపర్ 6 అమల్లో పూర్తిగా విఫలమైపోయింది. ఎవరండి అడిగారు మమ్మల్ని పెన్షన్ అలవకాని హామీలు ఇచ్చేయడం? 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారట. ఉద్యోగాలు తీసేసినట్టు ఉద్యోగులు ఇచ్చిన సంవత్సరానికి 1,50,000 ఉద్యోగం ఇస్తున్నారు. 20 లక్షలు ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అది 16,000. అది ఎప్పుడు చేస్తారో తెలియదు. సంవత్సరంలో అయిపోయింది. మరి సంవత్సరానికి 4 లక్షలు ఇవ్వాలి కదా. అర్ధ సంవత్సరంలో 2 లక్షలు, ఇప్పటికి 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నారండి? ఎవరికి ఇస్తున్నారండి ఉద్యోగాలు? మీకైతే వచ్చే రాజకీయ నాయకులకి, మరి కామన్ మ్యాన్కి ఎక్కడ వచ్చాయండి? మరి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పిల్లలు పోయించుకోగల. మీరు మీ అధికారంతో మీ పిల్లలు మీ అధికారంలా కాపాడుకోవడానికి రకరకాల ఎత్తులు వేసి రకరకాల స్ట్రాటజీలు వేసి రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని తర్వాత వాళ్ళని ఏదో సామెతంతో ఓడి దాటిన తర్వాత ఓడమల్లని చెప్పేసి ఒడ్డు దాటే వరకు ఒకటే, ఒడ్డు దాటిన తర్వాత చెప్పదగలేశారట. అలాగ ఉంది పరిస్థితి ఇప్పుడు. అయిపోయింది రోడ్డు మొత్తం. అసలు ఏమీ లేదు రోడ్డు. వర్షం పడితే ఎలా ఉంటుంది చూడండి. మొత్తం
వేపకుంటకి వెళ్ళే వరకు ఇదే పరిస్థితి. ఫ్రెండ్స్ ఎలాగున్నాయి రోడ్లు. ప్రభుత్వం యొక్క ఘనతను చూసి తరించడమే